మహారాష్ట్రలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ సంపూర్ణ అంశాలు గురించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర సరిత గంగాధర్రావు ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెరవానికి పనిచేసిన ఒక నిస్వార్థ వ్యక్తిని మనం తలుచుకోవడం అవసరం. అతుల్ లిమాయే గారు ఇంజనీరింగ్ చదివి ఒక బహుళజాతి సంస్థలో పనిచేస్తూ రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేయడం మొదలుపెట్టారు. 3 దశాబ్దాల క్రితం ఆర్ఎస్ఎస్ ప్రచారకగా మొదటిసారి పనిచేయడం మొదలుపెట్టినప్పుడు లిమాయే వయసు 24 ఏళ్ళు. మహారాష్ట్రలో నాసిక్కి చెందినటువంటి లిమాయే గారు ప్రాంత ప్రచారకగా పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి పనిచేసి చాలా వేగంగా క్షేత్ర ప్రచారక స్థాయికి ఎదిగారు. ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక పరిధిలో మహారాష్ట్ర, గోవా, గుజరాత్లు ఉంటాయి. అతుల్ లిమాయే గారు మొదటి నుండి సంక్లిష్టమైన సాంఘిక రాజకీయ అంశాల మీద దృష్టి పెట్టి పనిచేస్తూ వచ్చారు. హిందువులను సంఘటితపరచడం, కులాల వారీగా విడిపోకుండా హిందువుల ఓట్లను చీలకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. ఇదేమంత తేలికయ్యే పని కాదు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల కుల పెద్దలను కలిసి వాళ్ళతో వాళ్ళ సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపించి బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ తరపున తాను హామీ ఇస్తానని వాళ్ళని ఒప్పించి ఓట్లు చీలకుండా చేశారు అతుల్ లిమాయే గారు. ఈ కార్యక్రమం నెల తరబడి సాగింది. ఇక ట్రైబల్ ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలు గుర్తించి వాళ్ళ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అమలు చేయదగ్గ హామీలు మాత్రమే ఇచ్చి వాటిని అమలు చేయించే బాధ్యత తీసుకుంటానని వాగ్దానం చేశారు అతుల్ లిమాయే గారు. ఇలాంటి హామీలు ఇవ్వాలంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉండాలి, లేకపోతే ఎదురుతనే అవకాశం ఉంటుంది. అతుల్ లిమాయే గారికి అవగాహన ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ అతుల్ లిమాయే గారు గత 30 ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేయడమే ధ్యేయంగా ఉంటూ వచ్చారు. సజగ్రహో హిందూ ఓటర్లను జాగృతం చేయడానికి ప్రతి ఇంటికి తిరుగుతూ ఎవరికి వేస్తే ఏమవుతుంది అనే స్పృహను కలిగిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పంపి ఓటింగ్ శాతం పెరిగేలా చూడటం వెనకాల అతుల్ లిమాయే గారి కృషి ఉంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు చేస్తే అయ్యే పని కాదు. నిత్యం తనతో పాటు కార్యకర్తలు కూడా ప్రజలతో మమేకమై ఉండేటట్లు చేశారు అతుల్ లిమాయే గారు గత 10 ఏళ్లుగా. కాబట్టి డోర్ టు డోర్ ప్రచారం చేస్తే వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమతో కలుస్తున్న వారే అవడం వల్ల ఓటర్లో చైతన్యం వచ్చి ఓటింగ్ శాతం పెరిగింది. 2016, 2010, 2017 శివశక్తి సంఘం, 2016 జనవరి 3న మార్జుని గ్రామం హింజేవాడి ఐటీ హబ్ పూణే దగ్గర శివశక్తి సంఘం పేరుతో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో 1,50,000 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. ఇతర రంగాల నుండి మరో 30,000 మంది ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అతుల్ లిమాయే గారు అప్పటి కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్రతో పాటు మరాఠ్వాడా ప్రాంతం నుంచి స్వయం సేవకులు ఆనాటి కార్యక్రమానికి ఆదరుకోవడానికి క్షేత్ర ప్రచారకగా ఉన్న అతుల్ లిమాయే గారి కృషి ఉంది. గత 3 దశాబ్దాలుగా ఎన్నికల కోసం కాకుండా నిరంతర గ్రామీణ గిరిజన ప్రాంతాలలో పనిచేసి వస్తున్నారు లిమాయే గారు. అతుల్ లిమాయే గారి లాగా వేరే ఏ రాజకీయ పార్టీ కూడా పనిచేయలేదు. కష్టం ఒకరిది, లాభం పడింది. శివసేన, ఎన్సీపీ ఆయన వీరు చేసినటువంటి కృషే ఆ విజయానికి కారణమైంది. ఆనాటి ఏదైతే స్వయం సేవకులకు సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి పిక్చర్ అనమాట.